స్వతంత్ర పోరాట యోధుల త్యాగాల ఫలం మనం ఈ రోజు అనుభవిస్తున్న స్వాతంత్రం. దేశవ్యాప్తంగా 78వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న తరుణంలో ఆనాటి పోరాట వీరుల్ని స్మరించుకోవడం మన కర్తవ్యం. హర్ ఘర్ తిరంగా అంటూ కేంద్ర ప్రభుత్వం స్వాతంత్ర ఉత్సవాల్ని ఘనంగా జరపబోతోంది. దేశమంతా స్వాతంత్ర దినోత్సవం వేడుకలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లాలో జరిగిన స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న యోధులకు సంబంధించి అక్కడ జరిగిన పోరాట చిహ్నాలు, పోరాటాలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని తెలుసుకోవాలంటే ప్రైమ్ 9 స్పెషల్ స్టోరీ చూడాల్సిందే. ఎందరో పోరాట ఫలం మన స్వాతంత్రం. ఈ పోరాటంలో నేడు 78వ స్వతంత్ర దినోత్సవంగా చేసుకోబోతున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రం, దేశం మొత్తం ప్రతి ఊరోత్సవాన్ని పండగ వాతావరణంలో చేసుకొని ఉన్నారు. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లాకు చెందిన స్వాతంత్ర సమరయోధులు ఎవరున్నారు, వాళ్ళ పోరాటాలని గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. దీనిలో భాగంగానే ప్రకాశం జిల్లాలో ప్రకాశం పంతులు, టంగుటూరి ప్రకాశం పంతులు ఒకరావుగా, అలాగే దుగ్గిరాల గోపాలకృష్ణ, అలాగే వాళ్ళు స్వాతంత్ర సమరయోధులు అనేది ఈ జిల్లాలో ఉండటం జరిగింది. దీనిలో భాగంగానే ఇక్కడ జరిగిన కొన్ని ఉద్యమాలను చూస్తే ముఖ్యంగా ఇక్కడ జరిగిన ఉద్యమాల్లో ఉప్పు సత్యాగ్రహం అనేది ముఖ్యంగా చెప్పుకోదగిన విషయం. ఈ ఉప్పు సత్యాగ్రహం అనేది మార్చి 1930లో ఈ ఉప్పు సత్యాగ్రహం అనేది గాంధీజీ పిలుపు మేర ఆయన ప్రారంభించి మొదలు పెట్టారు. అలాగే ఆయన మొదలుపెట్టిన అతి తక్కువ టైంలో, అంటే 2 నెలల్లోనే ఆయన్ని అరెస్ట్ చేయటం, బ్రిటిష్ వారు ఆయన్ని అరెస్ట్ చేయటం జరిగింది. ఈ ఉప్పు సత్యాగ్రహం అనేది సంవత్సరం, ఒక ఏడాది పాటు కొనసాగింది. ఈ ఏడాది పాటులో 80,000 మంది భారతీయుల్ని అరెస్ట్ చేయటం జరిగింది. స్వతంత్ర సమర యోధుడు టంగుటూరి ప్రకాశం పంతులు పేరును ఆ జిల్లాకు పెట్టారు. తెల్లవాడి తూటాలకు ఎదురొడ్డి నిలిచి, తూటాలు కాళ్ల మీద కాదు, దమ్ముంటే తన గుండె మీద కాల్చనని ఛాతిని చూపించిన ధీరుడు ప్రకాశం పంతులు. దీనితోనే ఆయనకు ఉక్కు మనిషి అని పేరొచ్చింది. మద్రాస్ రాష్ట్రం నుంచి తెలుగు మాట్లాడే ప్రాంతం ఒకటి ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రిగా పనిచేశారు ప్రకాశం పంతులు. ఆయన 1930లో జిల్లాలోని దేవరంపాడు గ్రామంలో గాంధీ పిలుపు మేరకు ఉప్పు సత్యాగ్రహ ఉద్యమాన్ని ప్రారంభించారు. కానీ ఈ ఉప్పు సత్యాగ్రహం అనేది ఎందుకు జరిగింది అంటే, ఉప్పు సత్యాగ్రహం అనేది ఉప్పు మీద కూడా పన్ను విధించిన బ్రిటిష్ వాడు ఉప్పు మీద కూడా పన్ను విధించటం వల్లే గాంధీజీ దీనికి పన్నుని వ్యతిరేకంగా, బ్రిటిష్ వాడు వేసిన పన్నుని వ్యతిరేకంగా పోరాటం మొదలుపెట్టారు. దీనికి సంబంధించి ఏడాది పాటు కొనసాగినప్పటికీ ఈ ఉప్పు సత్యాగ్రహ పోరాటమే మన స్వాతంత్రానికి కూడా చేరువ చేసిందని కూడా చెప్పాలి. ప్రజలకి, అంటే భారతదేశ ప్రజల మొత్తం లక్షలాది మంది ఈ సత్యాగ్రహంపై ఆకర్షితులయ్యారు. బ్రిటిష్ వాడు చేస్తున్న అక్రమాలని వాళ్ళందరూ ఎదిరించే విధంగా భాగస్వాములుగా పోరాటానికి దిగారు. దేవరంపాడులో ఇప్పటికీ ప్రకాశం పంతులు పేరు మీద సత్యాగ్రహ శిబిరం, జ్ఞాపక స్తూపం ఉంది. స్తూపంపై గాంధీ బొమ్మ ఉండడం విశేషం. అదేవిధంగా 1935లో గాంధీ, ఇర్విన్ మధ్య జరిగిన ఒప్పందంకు చిహ్నంగా ఓ స్తూపం కూడా ఉంది. వందే మాతరం విజయవంతమైనందుకు గుర్తుగా 1935లో అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షులు బాబు రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా ప్రారంభించిన వందే మాతర విజయ ధ్వజం కూడా ఉంది. మనకి స్వాతంత్రం రావటానికి కూడా నాందిగా ఉప్పు సత్యాగ్రహం అనేది చాలా ఉపయోగపడింది. అలాగే ప్రకాశం పంతులు చూస్తే సైమన్ కమిషన్కి వ్యతిరేకంగా మద్రాసు, ఈ జిల్లావాసి ప్రకాశం పంతులు, ఆయన సైమన్ కమిషన్కి వ్యతిరేకంగా మద్రాసులో పిలుపునివ్వటం, అతని ఆధ్వర్యంలో అక్కడ నిరసన కార్యక్రమం చేపట్టడంతో బ్రిటిష్ వాడు అడుగు ముందుకేస్తే కాల్చేస్తాం ఎవడైనా సరే అని చెప్పి చెప్పనున్న తరుణంలో బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాడైన ప్రకాశం పంతులు తన గుండీలు విప్పదీసి రండిరా కాల్చండి అని చెప్పి ముందుకొచ్చి ధైర్యంగా ఆయన ముందుకు రావటం జరిగింది, కాల్చండి రాని. ఇలాంటి పరిస్థితుల్లో బ్రిటిష్ సైన్యం సైతం వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లోనే ప్రకాశం పంతులకి ఆంధ్రకేసరి బిరుదు కూడా రావటం జరిగింది. ఇలాంటి స్వతంత్ర సమరయోధులు ఎందరో పోరాట ఫలమే నేటి స్వాతంత్ర రావటానికి కారణమైంది. ఇప్పుడు 78వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ దేశం అలాగే ప్రతి ఊరు వాడ స్వాతంత్ర దినోత్సవాన్ని పండుగ వాతావరణంగా జరుపుకోవాలని కోరుకుంటూ కెమెరామెన్ అనిల్తో శ్రీనివాస్, ప్రైమ్ 9 న్యూస్, ప్రకాశం జిల్లా.